శంభు శివశంభు ఏమంటావా టీజర్ మరి మీ యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ ఏమంటావా టీజర్ ఏమంటావా నీదే కారంట ప్రవీణ్ కారావు అరే మామను కరెక్ట్ గుర్తు చేసినా తెలుసా పండుకుంటే అందరూ అనుకున్నారు. అరే పిన్ని అమ్మ తోడు నేనుండంగా లేకుంటే ఎవరింట్లోరా? మా పిల్ల వాళ్ళ ఇంట్లో. నీకు పిల్ల ఉందా? వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి. నాకు పిల్లి ఉందా అనుండా ఆడుకుండా అన్న తెలిసింది అనుకో ఉరుకొచ్చి కొడతా. అక్షాంతకాలు పెట్టాలా? పెట్టు. పెడతా. వస్తున్నావు కదా రేపు? హలో హలో పండుకున్నా. ఏమనుకుంటావు పిన్ని? పండుకుంటే అందరూ అనుకున్నారు. అరే పిన్ని అమ్మ తోడు నేనుండంగా లేకుంటే ఎందుకు పిన్ని అట్లా చేస్తున్నావు? కట్ చేసిన పెళ్లి చేసుకుంటున్నా నేను. నువ్వా? అక్షంతలు అవుతా మరి. అందుకే ఫోన్ చేసిన, తీసుకోపోతావా లేదా వదిలేస్తావా అని. సాక్షాంతకాలు పెట్టాలా? పెట్టు. పెడతా. వస్తున్నావు కదా రేపు? రేపు వస్తావు కదా? రేపే ఇప్పుడు రమ్మంటే ఇప్పుడు వస్తా. సాక్షాంతాలు పెట్టమంటే ఇప్పుడు వద్దు, ఇప్పుడు తీసుకోపోతా. రేపు పొద్దున ఫోన్ చేస్తా. ఇప్పుడు బంద్ ఉంటదేమో కదా? ఏంటిది? ఇప్పుడు బంద్ ఉంటది రిజిస్టర్ ఆఫీస్. అవు అందుకని రేపు జనరల్ ముందు చెప్పవా? వాచ్మెన్ ఫోన్ చేసి ఆపుతుండే. అవునా? తెలుసా వాడైతే? తెలుసు. వాడు మొన్నటిదాకా 2-3 పెళ్లి చేసినాం. అరే చెప్తే అయిపో. ఇప్పుడు నా చేసు రేపు రెడీ ఉండి మరి. చెప్తే అయ్యేపో. అదే ఒక్క 10 నిమిషాలు ముంగడ చెప్పుంటే అయిపో. అదే అనుకున్నారా? అందుకే ఫస్ట్ నీకే ఫోన్ చేసిన. నాకు ఫోన్ చేయకపోయినా చెప్తున్నాను, మెసేజ్ చేసినా చెప్తున్నాను. ఇవన్నీ కాదు, రేపు వచ్చేస్తున్నా పెళ్లి చేసుకుని తర్వాత మీరే. కింద రూమ్ ఖాళీ ఉందా? ఓకే డన్. చాలు. హలో బాగున్నా? ఏం చేస్తున్నావు? ఏం లేదు, పెళ్లి చేసుకున్నా ఫిక్స్ అయినా. మా పిల్లవాళ్ళ ఇంటికి వచ్చిన. నవ్వుతుంది నా ఇంకా వీడియో నుంచి బయటికి రాలేదా? ఆ వీడియో అది నిన్నటికే. నిన్నే సీరియస్ జోక్గా ఏం చేద్దామనరా? పెళ్లి చేసుకుందామని. బుద్ధి లేదు. అజ్జా నాకెందుకు బుద్ధి పెళ్లి చేసుకొని? మరి ఏం పెట్టి పోషిస్తావు? ఏదో ఒకటి చేస్తా. ఏం చేస్తా చెప్పు. మరి ఎందుకు శుభ్రంగా తిని వాడాక పండుకుంటున్నా. వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నట. ఎవరింట్లోరా? మా పిల్ల వాళ్ళ ఇంట్లో. నీకు పిల్ల ఉందా? వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి. నాకు పిల్లి ఉందంటే నా పిల్ల నా ముఖం పడదంటున్నా, లేకపోతే ఎట్లా అంటారు? అంటే అంత పెద్దోడు అయిపోయావా అని. పెద్దోడు అనేది అయింది అట్లా. చెప్పు ఇప్పుడు. ఇక చెప్పు. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకు? మరి ఎందుకు వదినట్లు అంటున్నావు? ఎవరు నవ్వుతున్నాయి వదిన? పెళ్లి చేసుకుందాం అంటే మరి లేకపోతే ఏంట్రా? మాట్లాడేంట్రా? నా ఏజ్ 22. మాట్లాడేది పెళ్లి గురించి. చెప్పు. సరే పక్కన ఆంటీ ఉందా? లేదు, మా పిల్లవాళ్ళ ఇంటికాడ ఉన్నా అంటుంటే. పిల్లవాళ్ళ ఇంటి పోయినవా? వాళ్ళ ఇంటి దగ్గర పేరెంట్స్ లేరా? వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, నేను బయట ఉన్నా. ఇంత సల్ల బయట ఏం చెప్తున్నారా? లేచిపోతామని ఫిక్స్ అయిపోయింది. రాత్రి వస్తా అంటుంది, అందుకే నేను బయటనే ఉన్నా. సీరియసా? సీరియస్ కాకపోతే మజాకా? చేస్తారు లేదా పెళ్లి? సరే చేస్తాం కానీ ఎటు పోదామని ఫిక్స్ అయినా? అటు కర్మన్ ఘాట్. కాదు ప్రాంక్. అజ్జా కర్మాన్ ఘాట్ లేకపోతే సీదా చిన్నదిన వాళ్ళ ఇంటికి, జయక్క వాళ్ళ ఇంటికి పోదాం. అటు నుంచి అటు యాదగిరిగుట్ట పోయి పెళ్లి చేసుకుంటా. నువ్వు సపోర్ట్ ఎక్కువ చేస్తా. అన్నుండా ఆడుకుండా అన్న తెలిసింది అనుకో ఉరుకొచ్చి కొడతా. ఇట్లా చేస్తున్నారు పెళ్లి చేయరంటే ఇట్లా చేస్తారా మీరు? అరే కాదురా, నీ ఏజ్ ఏంద్ర పోయి, నీకు ఏజ్ వస్తే మేమే చేస్తాం. ఇంత ఏజ్ వచ్చిన తర్వాత పిల్లి ఉండదు, ఏముండదు. ఆ
పిల్ల కాకపోతే ఇంకో పిల్లని చూద్దాం. నాకు ఆ పిల్లే కావాలి. నువ్వు వలుగుతురా రే, నిన్ను నన్ను ఇద్దరిని కుమ్మేస్తుంది మీ మమ్మీ, ఏమనుకుంటున్నావో. వద్దునా, ఇప్పుడు నువ్వే మాట్లాడేది, పెద్ద దిక్కు నువ్వే నాకు. ఏం వేసుకుంటది ఆంటీ మంచిగా నన్ను. నాకేం తెలియదు. పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇంటికి తీసుకొస్తారా లేకపోతే బయట ఉంచుతారా మీకే తెలియాలి. ఫ్యూచర్ మీ ఇష్టం. అరే చేస్తా నీకు పెళ్లి, కానీ ఒక 2-3 ఏళ్ళు ఆగరా, 25 years కి చేస్తా. ఏ వద్దు, 25 years కంటే ఆమె నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటది. ఏం కాదు, ఆ పిల్లకి ఏదో ఒకటి మీరు చెప్పినే ఒప్పిస్తాలే, ఆగమని చెప్తా. అంటే పిల్ల లేకపోతే నేను ఉండాలా? పిల్ల లేకుండా నేను ఉండాలా? కాదురా, ఆ పిల్లని కూడా ఉండమని చెప్దాం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటలేరు వాళ్ళ అయ్యా, బాడుకోగాడు. ఎట్లే అంటారు, ఏం చేసుకుంటారు ఇప్పుడు? 22 నెలల పెళ్లి, 21 ఏళ్ళ పెళ్లి చేసుకున్నారు. ఏదో ఒకటి చేసుకుంటారు. అరే జాబ్ లేకపోతే లైఫ్ అంతా స్ట్రగుల్ అవ్వాలిరా. ఉన్నావా? ఏదో కాలేజ్ పెట్టు, వస్తా చెప్తా, ఏదో సబ్జెక్ట్ చెప్తా. చెప్పడానికైనా ఉండాలి కదా అరే సబ్జెక్ట్. ఏందో నువ్వు ప్రిన్సిపాల్వి, నువ్వు ప్రిన్సిపాల్వి, ఏదో ఒక లెక్చర్ కింద పడేసి అటు ఉంటా. అప్పుడు నేను కాలేజ్ వెళ్తుంది దొబ్బే. కాలేజ్ నీదే, ప్రిన్సిపాల్ కన్నా ఎవరు ఉంటారు పెద్దగా? మరి ఎవరు సార్ వాళ్ళు ఉంటే చిన్న సిట్టింగ్ చేద్దాం సార్. సరే అని ఇప్పుడు లేదు, బయట ఉన్న పిల్లల ఇంటికాడ ఉన్నా, ఇప్పుడు చేసుకుంటున్నా, రేపు వస్తున్నా, రేపు ఫోన్ చేస్తా మార్నింగ్. అరే నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా ఆంటీకి, నీ ఇష్టం. చెప్పుకో, నాకే భయమా? సన్నికైనా ఫోన్ చేసుకో. చేయడానికి చేసుకో, సన్నికే చేసుకో, డాడీకే చేసుకో కావాలంటే. హెల్ప్ చేయాలి. ఏం చేసినవురా అన్నాను అంటే నువ్వే సపోర్ట్ చేయాలి వదినాను. అరే ఏం చేసినవురా అంటే నిన్ను మా పిల్ల వాళ్ళ ఇంటికి అరే ఇంకా నువ్వు ఇంకా అదే ఉన్నావరా ఫ్రాంక్ లోనే, నిన్న అయిపోయిందిగా ఎపిసోడ్ అన్నాను. అంటే లేదు వదినా, కాదు నేను నిజంగానే ఒక పిల్ల దగ్గర ఉన్నాను అన్నాడు. అరే పిల్ల వాళ్ళ ఇంట్లో ఉండడం, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ లేరా అంటే బయట ఉన్నాను, ప్లస్ ఫిక్స్ అయినాము అంటుండు. ఇది వాడు స్టోరీ చేస్తున్నాడా నాతోటి, రియల్ చెప్తున్నా, నాకేం అర్థం కాలేదు. వానికి తలకాయ బాగా తిరుగుతుంది మరి. ఒకటే కట్ట పట్టుకొని అదే నాకేం అర్థం కాలేదు, ఏమైందిరా అంటే ఇప్పుడు నువ్వు నాకు పెళ్లి చేస్తా చేయమంటే ఏం మాట్లాడుతున్నారా, అయిపోయింది ఏజ్ అయింది, అంత పెద్దోడు అయిపోయినావరా. లేదు నా నిజంగా సీరియస్ గా మాట్లాడుతున్నా, ఎవరు నువ్వు అన్ని విషయాలు మమ్మీ తెలిసినాక నేను నన్ను ఇద్దరిని కుట్టుకున్నాను, నేనే నిజంగా ఉన్నా అంటున్నారు. మరి ఎప్పుడు వస్తానన్నారు నీ కాడికి? పొద్దున వస్తా అంటుండు. సరే రేపు పొద్దున వస్తా అన్నాడు కదా నీ కాడికైతే. సరే వాడు వచ్చేసరికి నేను వస్తుంది ఇంటి కాడికి. కాదు అసలు ఏమేం చెప్పండి, అది సీరియస్ గా అంటుండా, వాడు నాకు ఫ్రాంక్ చేస్తుండా, నాకు అర్థం కాలే. ఏమో మరి వాడు ఏం చేస్తుండో నాకు తెలియదు మరి. హలో హలో, నమస్తే, మంచిగా లవ్ యూ. విషయం వాడు ఇట్లాంటి పట్టుకొని కన్నాలి, తంతనే ఉండాలి. ఏంది చేయరా అయితే? వదినా నువ్వే దిక్కు నాకు. నిజంగానే ఇట్లా ఎత్తవారా అన్న నేను, నిజం మాట అన్నా నేను. నువ్వు ఫ్రాక్ చేస్తాను అంటే రేపు నాకు నిజంగానే తీసుకొచ్చి ఇట్లా నాకు సిచ్యువేషన్ పెడతావారా ఏందని. వదినకే ఫస్ట్ ఫోన్ చేస్తా. కర్మాన్ గాడ్, చెలో కర్మాన్ గాడ్. సరేనా మరి? అరే ఉత్యాన కాంతి చెప్పు అల్లుడు. ఏడున్నా మాము? మొత్తం విజయ్ చెప్పు. చుమ్మా చెప్పు. కాదు నేను పెళ్లి చేసుకుంటున్నా కానీ దావత్. నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు దావత్ అంటే పెళ్లి చేసుకుంటున్నా. ఇప్పుడు నువ్వు వస్తున్నా లేదా? ఏడికి రమ్మంటావు? సంతకం పెట్టి ఇంట్లో మమ్మీని డాడీని ఒప్పియాలి నువ్వు. కథ పెళ్ళ పేరు చెప్పలేదు, ఊరు చెప్పలేదు కానీ పెళ్లి చేసుకుంటా అంటున్నావు. అంతే మరి. నీ పెళ్లి కాకపోతే నేను పెళ్లి చేసుకుంటున్నా, ఏమనుకోకు. నువ్వు ఏమైనా చేసుకుంటావు, నీది పెద్ద మనిషి, నీదేమైంది? అందరికి నీకు తెలిసిన నాకు కూడా తెలుసు. అయినా లవరు నీ తర్వాత
నాకన్నా ముందు లవరు పెళ్లి కథ గారిగా చూసుకో ఇక మళ్ళా ఏ ఊకమాను ఏమి మన యూట్యూబ్ రీల్ అయితే ఏం చేయలే కదా ఏ లేదు పిల్ల ఏమంటుంది మళ్ళీ వస్తా ఉంటుందా పోతా ఉంటుందా పిల్ల వస్తా ఉంటుంది పిల్ల ఎందుకు రాదు చెప్పు పిల్ల అమ్మాయి ఏమంటుంది మరి పిల్ల అమ్మ అంటే ఏమంటది అంటే ఇంట్లోకి ఓకే రమ్మని చెప్పు నీకు రూమ్ ఉంది కదా చూసుకో మళ్ళా ఉన్నా అన్ని ఉన్నాయి నువ్వు ఏమైనా సెట్ చేస్తే మన ఇష్టం ఏమన్నా అంటే నా రూమ్ నా ఇష్టం మీరు ఉన్నా అంటున్నారు లేకుంటే నువ్వు ఒకటే వాడా చెప్పు ఏ మనితానా మరి ఇంట్లోకి వెళ్ళిపోతే వెళ్ళిపో అంటే మమ్మీ తెలుసు కదా అవును నీ రూమ్ అది ఇల్లు నాదిరా అంటది ఇల్లు నాదిరా అన్నది మంది రూమ్ బాగా ఎందుకు అట్లా చేస్తుందో ఇబ్బంది చెప్పు మన రూమ్ మన ఇష్టం మీరు కింద ఉంటున్నారు మేము పైన ఉంటున్నాము మొత్తం మంది అరే మామ పొద్దున ఫోన్ చేస్తా రెడీగా ఉండు ఎందుకు సాక్షాంతం ఎన్నిక మళ్ళా ఆర్య సమాజ్ ఎక్కడ నువ్వు ఏడ చూపిస్తా అన్న ఉప్పల్లా ఉప్పలు ఎక్కడ అనుకుంటుంది ఆర్య సమాజ్ పిల్ల మీ దగ్గర ఉంటే ఉప్పుల కింద ఆడికే తీసుకొస్తా పిల్ల నాక్కడ ఉంటే ఈయన చేసుకుంటారు వాడనా మరి ఆడికి తీసుకొచ్చి ఆర్య సమాజ్ ఏమొద్దు కానీ యాదగిరిగుట్ట పోయి యాదగిరిగుట్టలో వేసుకుంటా పెళ్లిగా సరే పెళ్లి చేసుకుని ఫోన్ చేస్తారా పెళ్లి చేసుకున్నా ఫోన్ చేయను పెళ్లి చేసుకున్న ముందు ఫోన్ చేస్తా నువ్వు చేసిన తర్వాత చేస్తావు కదా నువ్వు వద్దు అటు ఉప్పాలకి వస్తా ఉప్పాల నుంచి యాదగిరిగుట్ట పోదాం ఆడ పెళ్లి చేసుకుంటాం ఇక తర్వాత ముసలి తర్వాత ఇక సన్నీకి ఫోన్ చేస్తాను నేను చెయ్యి ఏమంటాడు చూద్దాం ఇగో మీ అన్నం ఇట్లా చేస్తున్నా మరి ఏం చేస్తాం అంటే తలుపు తలం వేస్తా అని చెప్తాను మీ అన్నం చెయ్యి నేనైతే ఇంట్లో లేని అయితే బయట ఉన్న పిల్లవాళ్ళ ఇంటికాడ కదా చురు కదా ఇప్పటి నుంచే స్టార్ట్ ఇక మరి ఏం చేయాలి మరి వస్తా అంటున్నాం ఇప్పుడు శంభు శివశంభు ఏమంటావా టీజర్ మరి మీ యూట్యూబ్ ఛానల్ లో ట్రైలర్ ఏమంటావా టీజర్ ఏమంటావా సినిమానే చేస్తా ఒక 2 రోజులు రావు ఒక్క నిమిషం లైన్ ఉండు మా తమ్మునికి కలుపుతాను నువ్వు నేను చెప్తున్నా అమ్మ నువ్వు మా తమ్ముడు అయితేనే కరెక్ట్ నీకు ఫ్రైన్ ఒక కలుపు హలో హలో మామా ఫ్రైన్ మామా నేను పెళ్లి చేసుకుంటున్నా నువ్వే క్లాస్ వస్తామంటారు రేపు పొద్దుగాల లాస్ట్ కాల్ క్రాంతి బాగా ఇస్తావా నువ్వు కూడా ఉన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా కలుస్తావు కామెడీకి ఏంటి ప్రాంక్ కదా ఏ ప్రాంక్ నేను ప్రాంక్ మాట్లాడుతున్నా నేను తెలుసా నా గురించి నేనే ప్రాంక్ అదే యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తున్నావు అంటే లేదు సాక్షాత్ నువ్వే అంటాను నేను నాకు వద్దు ప్రాంక్ అని చెప్పిన నేను ఇద్దరు కలిసి రేపు వస్తున్నా రేపు ఉప్పాలకి వచ్చినాక ఫోన్ చేస్తా ఇద్దరం ముగ్గురం మంచి పెద్ద ప్రాంక్ కానీ ప్రాంక్ కాదు మామ ఇను ఫస్ట్ చూసుకో ప్రవీణ్ కుమార్ నీకే ఏమన్నా నాకేం తెలియదు తీసుకోపోయేది నువ్వే పెళ్లి చేసేది మీరు యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకుంటాం తర్వాత ఏమైతే చూసుకోరు నీదే కార్ అంట ప్రవీణ్ కారు అరే మామను కరెక్ట్ గుర్తు చేసినా తెలుసా మామ ప్రయాణ కారు పట్టుకురావా ప్లీజ్ పట్టుకొస్తా దాన్నే ఉంది అదేముంది రైట్ సెట్ ఇంకేం మామ ఇంకేం కావాలా నీకు అంతే మరి సంబంధమే లేదు కార్ బుక్ చేసి ఆయన వచ్చిన అంటాడు నాకేం సంబంధం ఆయన బుక్ చేసాడు కాదు ఆయన సాత్సంగం పెడతాడు ఫోటోలు దిగుతాడు అన్ని దిగుతాడు ఆయన ముఖ్యంగా చూసుకో ప్రవీణ్ సాక్షాంతకాలట మరి మంచిగా సరే ఇప్పుడైతే నేనైతే పెళ్లి చేసుకుంటున్నా ఏంటిది వీళ్ళు చూడు ఇంట్లో కూడా లేదంట పిల్లలు ఇంట్లో ఉన్నాడు అంట మరి చూసుకో నీకే ఫోన్ చేసిండు కాన్ఫరెన్స్ అనేది కాదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నేను క్రాంతి మావతాను ప్రవీణ్ మావతాను మాట్లాడుతున్నా ఇద్దరు కలిసి నాకు పెళ్లి చేస్తున్నారు అంతే చూసుకో ప్రవీణ్ ఏమనంటే నీ పేరు నా పేరే చెప్తున్నాను రేపు మొత్తం మీదే రేపు వచ్చినాక కలుస్తా నేను ఫోన్ చేస్తా ఫోన్ లిఫ్ట్ చేయరి పెళ్లి చేసుకుంటున్నా ఏమంటే మీరే చూడాలి పైసలు అయితే నాకు ఏం లేవు సరే రైట్ కలుస్తా రేపు డన్ డీజిల్ ఎక్కువ కొట్టి హలో హలో ప్రవీణ్ మామా డీజిల్ పెట్రోల్ ధర ఎక్కువ కొట్టి ఏడాగొద్దు బండి ఉమేష్ గారు నేను వాడు ఉంటే నాకు ధైర్యం ఊపు
ఓ ధైర్యం. ఓ అది. సరే రైట్, పొద్దుగాల ఫోన్ చేస్తా. ఓకే ఓకే.